హలో అండి. ఈరోజైతే సండే కదండీ! సండే అంటే ముక్కలేనిదే ముద్ద దిగదండి. మా వారైతే సండే వచ్చేసరికి ఇలా ఏదో ఒకటి నాన్ వెజ్ అయితే తీసుకువస్తారండి. ఈరోజైతే కానగత్తులు అంటండి ఇవి. కానగత్తులు తీసుకువచ్చి ఇది పులుసు కాదు, ఇగురు మాత్రమే పెట్టాలి. చింతపండు పుల్ల లేకుండా ఓన్లీ ఇవి మాత్రమే గ్రేవీ చెయ్యు అని చెప్పి వెళ్ళిపోయారండి. కానీ అది ఎలాగో నాకు అస్సలు రాదు. కానీ ఒకసారి ట్రై చేశాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి. అసలు చింతపండు పులుపు లేకుండా చేపలు అనేవి వండుతారా అని నాకు డౌట్ వచ్చింది. కానీ మా వారేమో అలానే వండు, పులుసు మాత్రం పెట్టుకు, ఇగురు మాత్రమే వండు అని చెప్పి గ్రేవీలో వండమన్నారు. అందుకే ఈరోజైతే నేను ఇది ట్రై చేశాను. మీరు ఎప్పుడైనా కానగతులు తీసుకొచ్చినప్పుడు ఇలానే ట్రై చేశారా? కానగతులు అంటే ఏంటో కూడా నాకు తెలియదు. అలాంటిది ఇప్పుడు కానగతులు వండేసి ఇప్పుడు మీకు రెసిపీ కూడా చూపించేస్తున్నాను. వీడియోలో చూపించిన విధంగా ముందుగా మ్యాగ్నేట్ చేసుకొని, తర్వాత ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, టమాటో, అల్లం, వెల్లుల్లి, గసగసాలు మిక్సీ పట్టుకొని ఇలా ఈ రకంగా వండేసానండి. దీనికైతే అస్సలు వాటర్ అనేది వేయలేదండి. అవే వాటర్ ఇంకి ఒకటికొకటి బాగా ఉడికిపోయి, కానీ కలిపేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా కలపాలి. కలిపేటప్పుడు అయితే మాత్రం నాకు భయం వేసింది విడిపోతాయేమో అనేసి. కానీ ఫైనల్లీ కానగతుల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. లాస్ట్లో కొంచెం గరం మసాలా అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి చేపల కూర రెడీ. థ్యాంక్ యూ.